వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బంధువులు అదానీ కోసమే రేవంత్ పనిచేస్తున్నాడు. పేద ప్రజల కోసం ఏం చేయటం లేదని కేటీఆర్ ఫైర్. రేవంత్ కు కొడంగల్ రైతుల బాధలు వినే ఓపిక తీరిక లేదా? ఓట్లేసి గెలిపించిన వారిని కలిసే టైం లేదా అని కేటీఆర్ నిలదీత. లగచర్ల రైతుల పట్ల ప్రభుత్వ దాష్టీకంపై బీఆర్ఎస్ నిరసన. మానుకోట మహాధర్నాలో ఎండగట్టిన గులాబీ శ్రేణులు. కులగణన డెడికేటెడ్ కమిషన్ కు తెలంగాణ జాగృతి నివేదిక. ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలన్న కవిత. మొదటి రోజే పార్లమెంట్ ను కుదిపేసిన అదానీ అంశం. విపక్షాల నిరసనతో ఉభయ సభలు బుధవారానికి వాయిదా. పెర్త్ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం. ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలుపు. రైట్, డీటెయిల్స్ చూద్దాం. బార్డర్ గవాస్కర్ సిరీస్ లో భారత్ బోని కొట్టింది. పెర్త్ టెస్ట్ లో 295 పరుగుల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 238 పరుగులకే ఆసీస్ ను భారత బౌలర్లు చాప చుట్టేశారు. బౌలింగ్ లో బుమ్రా, సిరాజ్, సుందర్ చెలరేగటంతో కంగారూ టీం పేకమేడలా కూలింది. దీంతో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. లగచర్ల దళిత గిరిజనులపై పగబట్టిన రేవంత్ సర్కార్ను ఎండగట్టేందుకు మహబూబాబాద్ వేదికగా బీఆర్ఎస్ కదం తొక్కింది. లగచర్ల అన్నదాతలకు సంఘీభావంగా చేపట్టిన మహాధర్నా గ్రాండ్ సక్సెస్ అయింది. మహాధర్నాను విజయవంతం చేసేందుకు గిరిజనులు, దళితులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మానుకోట నియంత పోకడలు పోతున్న రేవంత్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమైందన్నారు కేటీఆర్. సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజల సమస్యలు పట్టని రేవంత్ ఇప్పటికీ ఢిల్లీకి 28 సార్లు వెళ్లారన్నారు. ఫార్మా విలేజీ ముసుగులో పేద, బడుగు, బలహీన వర్గాల భూములు లాక్కునేందుకు అధికారులు వెళ్తే అడ్డుకున్నారన్న కేటీఆర్ రేవంత్ వెళ్తే ఉరికించి కొట్టేవారని విమర్శించారు. రైతుల శక్తి ముందు ప్రధాని మోడీ లాంటి వారే వెనకడుగు వేసి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి పవరున్న రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. కొడంగల్ రైతులకు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేదాకా వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు. ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపుకు కారణమైంది. ఇదే మానుకోట మళ్ళీ ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్రవీగుతున్న ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు
కదిలి వచ్చిన మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. 9 నెలలుగా లగచర్లలో, దుద్యాల మండలంలో, కొడంగల్లులో అక్కడ ఉండే గిరిజన రైతులు, అక్కడ ఉండే దళిత రైతులు, అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద. 3,000 ఎకరాలు, 3,000 ఎకరాల భూములు, మరి పేద చిన్న సన్నకారు రైతుల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు, మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు. 9 నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి, నువ్వు మా ఓట్లతో గెలిచినావు, మా మాట విను, ఈ నిర్ణయం మార్చుకో అని చెప్పిండ్రు. కానీ 9 నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు, ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ, అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు, అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్పోడిని అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్, అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. చిన్న సన్నకారు రైతులు బక్కజిక్కిన ప్రాణాలు, వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మమ్మల్ని అన్నాడు, మాకు డీజీపీ గారికి ఫోన్ చేస్తే మానుకోటలో ధర్నా ఉన్నది, మా గిరిజన అన్నదమ్ముల కోసం, మా గిరిజన రైతుల కోసం, మా ఆడబిడ్డల కోసం, ఎవరినైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో 30 మంది రైతులను, వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు, డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడెందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో, మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు అన్న అదానీ కోసం తప్ప పేదల కోసం పని చేస్తలేరని కేటీఆర్ విమర్శించారు. తన అల్లుడి కోసం ఫార్మా విలేజీ పేరుతో పేదల భూములు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. మరో 10 రోజులైతే రేవంత్ పాలనకు ఏడాది పూర్తవుతుందన్న కేటీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలన్నీ సకాలంలో వచ్చేవని చెప్పారు. ఇప్పుడు రేవంత్ పాలనలో అవన్నీ బంద్ అయ్యాయని నిప్పులు చెరిగారు. మాయమాటలు చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి పార్టీని మహారాష్ట్ర ప్రజలు తన్ని తరిమేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదానీ కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో 10 రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని. ఏం చెప్పిండు అన్నాడు, యాదకుండాల మీ అందరికీ మహబాద్కి వచ్చి ఇవాళ ఇక్కడున్న ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా. మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళకు అండగా నిలబడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్న అమలైందా ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా?
రైతు బీమా బంద్ పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా? ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు. మహారాష్ట్ర పోయిండు, అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిర్రు. వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు, మమ్మల మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు, కాంగ్రెస్ పార్టీని తన్ని ఎలగొట్టిండ్రు. మహబూబాబాద్ లో గిరిజన ధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పోచంపల్లి మండలం కొత్తగూడెం ఎక్స్ రోడ్ వద్ద మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, పైల శేఖర్ రెడ్డి, రవీంద్రకుమార్ నాయక్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం చౌటుప్పల్ దగ్గర కూడా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేటీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. జై కేటీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు కేటీఆర్ తో ఫోటో దిగేందుకు పోటీ పడ్డారు. మహబూబాబాద్ మహాధర్నాకు హైదరాబాద్ నుంచి వెళ్లిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సూర్యాపేట జిల్లా అరవపల్లి వద్ద గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఇతర నేతలు, ప్రజాప్రతినిధులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కులగణనకు చట్టబద్ధత ఉందో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, యునైటెడ్ ఫ్రంట్ పులే తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి డెడికేటెడ్ కులగణన కమిషన్ కు 35 పేజీలతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన సమగ్ర నివేదికను కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు అందజేశారు. కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం బీసీలకు ఎంతో న్యాయం చేసిందన్నారు కవిత. కులగణనకు బీజేపీ వ్యతిరేకమని విమర్శించారు. కులగణన చేపట్టబోమని బీజేపీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ ద్వంద్వ వైఖరిని బీసీలు ఖండించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నో హామీలు ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా నిలిపివేశారని మండిపడ్డారు. చెక్కుల కోసం నెల రోజులుగా లబ్ధిదారులు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పడం సరికాదని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేపు ఉదయం 11 గంటల వరకు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. నెల రోజులైంది కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు వచ్చి మండల ఆఫీస్లో బాలనార్ మండల్లో కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణ చెక్కులు, షాద్ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు.
ఈ రకంగా దాటేసుకుపోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజారిటీతో గెలిపించి కుక్కట్పల్లి ప్రజలు నాకు, నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాద్ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నెల రోజుల నుంచి కుకుడుపల్లి కాన్ఫరెన్స్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం. 2009 నవంబర్ 29 ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో నినాదంతో దీక్ష చేపట్టిన రోజది. నాడు 3 కోట్ల మంది కేసీఆర్కి అండగా నిలిచిన రోజది. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ అవే పరిస్థితులు, నిర్బంధాలు. దాంతో అదే స్ఫూర్తితో జాతీయ పార్టీలపై మరో పోరుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. కేసీఆర్ స్ఫూర్తితో నవంబర్ 29న దీక్షా దివాస్ నిర్వహించబోతున్నారు. జిల్లాల్లో సన్నాహక సమావేశాలు, జిల్లాలకు ఇన్ఛార్జీల నియామకం, నిమ్స్లో అన్నదానం, ఇలా దీక్షా దివాస్ రోడ్ మ్యాప్ ని కేటీఆర్ ప్రకటించారు. ఉద్యమ నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో ఈ నెల 29న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. 29న కార్యక్రమ విజయవంతానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు 33 జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించినట్టు వెల్లడించారు. ఈ నెల 26న అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు, 27, 28 తేదీల్లో ఏర్పాట్లకు కసరత్తు చేపట్టనున్నట్లు తెలిపారు. 29 నవంబర్ 2009 స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం. 3 కోట్ల తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలి అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్. 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. 29 నవంబర్ నాడు దీక్షా దివస్తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కదం తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం. వారు 26 తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. దాని తదనంతరం 27, 28 కార్యక్రమాలు కూడా చేసుకొని 29 నాడు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. కేసీఆర్ తన దీక్షను ముగించిన డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఆ రోజున పార్టీ నాయకులంతా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దీక్షతో ఉద్యమానికి నిమ్స్ దవాఖానా కేంద్ర బిందువుగా మారిందని గుర్తు చేశారు. అందుకే డిసెంబర్ 9న నిమ్స్ దవాఖానాలో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఆనాటి కార్యక్రమాలు ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చేలా మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 9 నాడు మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో డిసెంబర్ 9 నాడు ఘనంగా దీక్షా దివస్, నవంబర్ 29 డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్లో మా పార్టీ మొత్తం పాల్గొని బ్రహ్మాండంగా ఈ 11 రోజుల దీక్షను ఎంత ఘనంగానైతే ఆనాడు కేసీఆర్ గారు ఒక ప్రకటన సాధించి విజయవంతంగా ముగించారో అదే స్థాయిలో మరి డిసెంబర్ 9 నాడు ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ మేమందరం కూడా ఆ రోజు డిసెంబర్ 9ను కూడా ఘనంగా మేడ్చల్లో జరుపుకుంటాం. అందులో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటుంది. కేసీఆర్ గారి దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా శ్లాఘనీయమైనది, ఘనమైనది. నిమ్స్లో ఆ రోజు నిమ్స్ ఒక కథన రంగంగా మారిపోయిన పరిస్థితి, మొత్తం ఉద్యమానికే కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి నిజాం హాస్పిటల్. కాబట్టి నిమ్స్ ఏదైతే ఉన్నదో అక్కడ పెద్ద ఎత్తున నవంబర్ 29 నాడు కార్యక్రమాలు కూడా చేస్తాం. అన్నదానం, అదేవిధంగా అక్కడ ఉండే రోగులు వారికి వచ్చే అటెండెంట్స్ కోసం కూడా ఏర్పాట్లు కూడా పార్టీ నుంచే చేస్తూ ఉన్నాం.
దీక్షా దివస్ జిల్లాల ఇన్ఛార్జీలు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, నిర్మల్ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మంచిర్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, కామారెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రంగారెడ్డి ఎమ్మెల్సీ మహమూద్ అలీ, వికారాబాద్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, మహబూబ్ నగర్ క్యామ మల్లేష్, నారాయణపేట ఎమ్మెల్సీ కోటిరెడ్డి, గద్వాల మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్, వనపర్తి మాజీ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్సీ విజయసింహారెడ్డి, నల్లగొండ మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, వరంగల్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, హన్మకొండ ఎమ్మెల్సీ వాణిదేవి, ములుగు మాజీ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, భూపాలపల్లి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఖమ్మం ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు, కొత్తగూడెం ఎంపీ వద్రాజు రవిచంద్ర, కరీంనగర్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్, సిరిసిల్ల మాజీ ఎంపీ బి వినోద్ కుమార్, పెద్దపల్లి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ ఎండి సలీం, హైదరాబాద్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యల పేర్లను కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ 2 జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందన్నారు కేటీఆర్. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం ప్రతి మనిషి బతుకు ఛిద్రమైందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ అవే నిర్బంధాలు, అవే అణచివేతలు, అవే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అందుకే దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని, ఆనాటి పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. దానికోసం ప్రజలంతా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన సందర్భం వచ్చిందని కేటీఆర్ చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయో లేదో వాయిదాల పర్వం మొదలైంది. ఉభయ సభలు అదానీ అంశంతో అట్టుడికాయి. దీనిపై జేపీసీ వేయాలని సభల్లో నినాదాలు చేశారు ప్రతిపక్ష నేతలు. సభ్యుల ఆందోళనలతో సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు పెద్దల సభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు ప్రధాని మోడీ. పార్లమెంటు సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సెషన్స్ ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి మంగళవారం నాటికి 75 వసంతాలు పూర్తి అవుతాయని తెలిపారు. దానికి గుర్తుగా రేపు సంవిధాన సదన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. साथियों, शीतकालीन सत्र है और माहौल भी शीत ही रहेगा। 2024 का ये अंतिम कालखंड चल रहा है। देश पूरे उमंग और उत्साह के साथ 2025 के स्वागत की तैयारी में भी लगा हुआ है। साथियों, संसद का ये सत्र अनेक प्रकार से विशेष है और सबसे बड़ी बात है हमारे संविधान के 75 साल की यात्रा, 75वें साल में उसका प्रवेश, ये अपने आप में लोकतंत्र के लिए एक बहुत ही उज्जवल अवसर है। और कल संविधान सदन में सब मिलकर के इस संविधान के 75वें वर्ष की उसके उत्सव की मिलकर के शुरुआत करेंगे। नमस्कार साथियों, शीतकालीन सत्र है। జార్ఖండ్లో ఘన విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్. ఈ నెల 28న 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి వరకు ఆయన ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. కాగా నవంబర్ 13, 20 తేదీల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 41 సీట్లు అవసరం కాగా జేఎంఎం కూటమి 56 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి ఇక్కడ 24 స్థానాలకే పరిమితమైంది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. రేపటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుండటంతో ఇవాళే కొత్త సర్కార్ను ఏర్పాటు చేయనుంది. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో పాత ఫార్ములానే ఫాలో కానుంది. ఓ సీఎం, 2 ఉప ముఖ్యమంత్రులతో పాటు 21 మంది మంత్రులు ప్రమాణం చేయొచ్చని తెలుస్తోంది. తదుపరి విస్తరణలో బీజేపీకి చెందిన 22, 24 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందని సమాచారం. షిండే టీంకు 10 నుంచి 12, అజిత్ వర్గానికి 8 నుంచి 10 మంది మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. విజయం సాధించడంతో ఇప్పుడు అసలు నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నుంచి ఏక్నాథ్ షిండే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కీలక శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు శివసేన కార్యకర్తలు మాత్రం షిండేని సీఎం చేయాలని పట్టుబడుతున్నాయి. జనాల్లో ఆయనకున్న క్లీన్ ఇమేజ్ హర్యానా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాల పరంగా బీజేపీకి చేసిన సాయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని అంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.